అండి ఉలవచారు ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను. ఉప్పు బాగా మరగనివ్వాలి. వీటిని చింతపండు, కొద్దిసేపు నాకు కారం వేయాలి. కాగినాక కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు కారం వేసేయండి. ఉలవచారులోకి ఉలవచారులో కొంచెం చింతపండు ఎక్కువే పట్టుద్ది, అందుకే వేసాను. ఇలా బాగా మరగనివ్వాలి. కాగినాక తాలింపు పెట్టుకుంటాను. అప్పుడు చూపిస్తాను తాలింపు పెట్టుకునేటప్పుడు. మళ్ళీ ఉల్లిపాయ కోసేయాలి. ఉల్లిపాయ కోసి వేస్తాను. పచ్చిమిరకాయలు వేసే పని లేదు. ఉలవ చారులో పచ్చిమిరకాయలు వేయరు. ఇలా కాగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ నిలువుగా కోసుకుని వేసేసుకోవటమే. నిలువుగా కోసుకోవాలి, చిన్న ముక్కలు కాకుండా ఇలా కోసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఉలవ చారులోకి. ఉలవచారు కాగిని దింపేసాను. దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే వేసుకుంటే బాగుంటుంది. తాలింపు పెడుతున్నాను. ఆయిల్ పెట్టి బాండీలో పెట్టాను. కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి ఉలవచారు. వేడిగా ఉందిగా కరిగిపోద్ది. తీసేస్తే ఆడినాక బాగా చిక్కబడిపోతాయి. పెరిగేల్లో ఇది చిక్కగా ఉంటాయి. ఇదిగోండి ఐరన్ కళాయి పెట్టాను. ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేస్తాను. ఎల్లుల్లిపాయ, చారులో పోసేసుకోవడమే. అదిగోండి తాలింపు పెట్టాను. అన్నంలోకి చారు పోసుకుని మీగడ వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే క్రీమ్ అంటే క్రీమ్ వేసుకోవచ్చు. చూపిస్తాను. రైస్లో పెట్టి చారు పోసి. అదిగోండి కాంపిటీషన్గా మీగడ నంచుకుంటే బాగుంటుంది ఉలవ చారులో.